మనిషి చరిత్రలో యుద్ధాలు మాత్రమే కాదు, శిక్షలు కూడా భయంకరంగా ఉండేవి. ఇప్పుడు శిక్ష అంటే ఫైన్ లేదా జైలు శిక్ష. కానీ ఒకప్పుడు శిక్ష అంటే మరొక్కసారి తప్పు చేయాలంటేనే భయపడే విధంగా ప్రజల ముందే శిక్ష వేసేవారు. చరిత్రలో విధించిన భయంకరమైన శిక్షల గురించి చూద్దాం. మొదటిది క్రూసిఫిక్షన్. ప్రాచీన రోమ్లో ఈ శిక్ష అమలు చేసేవారు. తప్పు చేసిన వాళ్ళని శిలువపై మేకులతో కొట్టి ప్రజల ముందే చనిపోయేదాకా అలాగే వదిలేసేవారు. ఇది గంటల్లో కాదు, కొన్నిసార్లు రోజుల్లో ముగిసేది. ఇదొక హెచ్చరిక. రోమ్కు వ్యతిరేకంగా వెళ్తే ఇదే గతి అని. యేసును కూడా ఇలాగే చంపారు. రెండవది బ్రేజన్ బుల్. ప్రాచీన గ్రీస్లో దీనిపై కథలున్నాయి. రాగితో చేసిన ఎద్దు విగ్రహం లోపల తప్పు చేసిన వాళ్లను ఉంచి బయట నుంచి వేడి చేసేవారు. విగ్రహం డిజైన్ వల్ల లోపల నుంచి వచ్చేవాళ్ల చావు కేకలు ఎద్దు గర్జన్లా వినిపించేవని. మూడవది స్కాఫిజం. ప్రాచీన పర్షియాలో వాడిన విధానం. తప్పు చేసిన వాళ్ళని 2 పడవల మధ్య కట్టి శరీరానికి తేనె పూసి వదిలేవారు. పురుగులు ఆ తేనె కోసం వచ్చి శరీరాన్ని తింటుంటే ఆ బాధ అనుభవిస్తూ చనిపోయేవారు. నాలుగవది లింగ్చి. ఈ శిక్షను డెత్ బై 1000 కట్స్ అని కూడా అంటారు. శరీరం మీద 1000 సార్లు కత్తితో కోసి చంపేవాళ్లు. ఇది చైనాలో దేశద్రోహులపై ఎక్కువగా అమలు చేసేవారు. 1905లో అధికారికంగా రద్దు చేశారు. ఐదవది ఇంపేల్మెంట్. ఇందులో ఒక పెద్ద ఇనప శూలాన్ని శరీరం కింద నుంచి గుచ్చి నోటుమించి బయటికి వచ్చేలా చేసేవాళ్లు. ఒకానొక సమయంలో యూరప్లో ఈ శిక్ష అమల్లో ఉండేది. ఈ శిక్షను వ్లాడ్ ది థర్డ్ అనే రాజు ఎక్కువగా వాడేవాడు. అందుకే ఆయన పేరు వినగానే శత్రువులు భయపడేవారని చెప్తారు. ఈ కథలు మనకు ఒక విషయం చెప్తున్నాయి. చరిత్రలో శిక్షలు న్యాయం కోసం మాత్రమే కాదు, భయం సృష్టించడానికి కూడా ఉపయోగించబడ్డాయి. ఇప్పుడు ప్రపంచం మారింది. మానవ హక్కులే అసలైన నాగరికత గుర్తు.